హలో ఫ్రెండ్స్. ఈ మధ్య ఒక వారం క్రితం నాకు ఒక కేస్ వచ్చింది. అరౌండ్ 45 ఇయర్స్ ఓల్డ్ లేడీ. తనకి ఎప్పటినుంచో ఒక ఆర్మ్‌పిట్‌లో ఒక చిన్న గడ్డ ఉందండి. నాకు చాలా రోజుల నుంచి ఉంది. కానీ నేనెప్పుడు దాని గురించి భయపడలేదు. కాపోతే ఈ మధ్య రీసెంట్‌గా రిలేటివ్స్‌తో మాట్లాడుతుంటే అలా గడ్డలు ఉండగూడదు. సో, ఏమన్నా క్యాన్సర్‌ల కిందకి రావచ్చు. చూపించుకోకుండా ఎందుకున్నావు అంటూ నన్ను అందరూ భయపెట్టారండి. సో, ఆ భయంతో నేను చూపించుకుందామని వచ్చాను అని చెప్పేసేసి చెప్పారనమాట. సో, అవేంటంటే మనకి ఆర్మ్‌పిట్‌లో ఒక్కొక్కసారి కొన్ని గడ్డలు కొంతమందికి కనపడుతూ ఉంటాయి. అవి ఎక్స్‌రే బ్రెస్ట్ కావచ్చు, లేదా ఫ్యాట్‌లో వచ్చే గడ్డలు కూడా కావచ్చు. లైక్ లైపోమా లాంటివి కూడా అయ్యుండొచ్చు. సో, ఎక్స్‌రే బ్రెస్ట్ అనేది చాలా చాలా వరకేంటంటే 6% ఆఫ్ ద మెంబర్స్‌లో లేడీస్‌లో ఎక్కువగా కనపడుతుంది. సో, అది ఎక్కువగా జపాన్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. వైట్ పీపుల్‌లో చాలా తక్కువ. మన పాపులేషన్‌లో కొంతమందికి కనపడుతూనే ఉంటాయి. మేము చాలా కేసెస్ చూసాము. కానీ ఎక్కువగా ఏంటంటే మనకి యాక్సిల్లాలో ఫార్మ్ అవుతుంది. అంటే ఆర్మ్‌పిట్‌లో ఎక్కువగా ఫార్మ్ అవుతుంది. మనకి మన అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు ప్రతి బేబీకి కూడా మిల్క్ లైన్ అనేది ఒకటి ఏర్పడుతుందనమాట. మనకేంటంటే ఈ ఈ భాగం నుంచి మనకి ఒక లైన్ లాగా థై అంటే తొడ ముందు భాగం వరకు ఒక లైన్ లాగా మిల్క్ టిష్యూ అనేది మిల్క్ లైన్ అంటారు దాన్ని. దాంట్లో బ్రెస్ట్ టిష్యూ అనేది ఉంటుంది. బట్ బేబీ గ్రో అయ్యే కొద్దికి వాళ్ళు పెద్దవాళ్ళయ్యేటప్పటికి ఓన్లీ బ్రెస్ట్ భాగంలో మాత్రమే బ్రెస్ట్ టిష్యూ ఉండి మిగతాదంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది. ఏమి కనపడదు. కానీ కొంతమందిలో ఇలాగా ఆ బ్రెస్ట్ టిష్యూ అనేది ఉండిపోవచ్చు. ఓకే. లోపల ఉండిపోవచ్చు. వీళ్ళకెప్పుడైతే ప్యూబర్టీ వస్తుందో అంటే మెన్సెస్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. హార్మోనల్ చేంజెస్ వస్తాయో అప్పుడు అవి కొంచెం పెద్దదవుతుంది. ఎప్పుడైతే పాలివ్వడం స్టార్ట్ చేస్తారో బేబీకి అప్పుడు అది ఇంకొంచెం పెద్దదవుతుంది. కానీ అది యూజువల్‌గా పెయిన్‌లెస్, హార్మ్‌లెస్ ఏమీ చేయదు. సో, అందుకని చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చెయ్యొచ్చు కూడా. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అది బ్రెస్ట్ టిష్యూ కాబట్టి ఇప్పటికైనా మనకి బ్రెస్ట్‌లో ఎలా అయితే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందో దాంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అది ఎప్పుడైతే మనకి సడెన్‌గా దాని గ్రోత్ పెరగటం గానీ, లేదా ఎప్పుడైనా దాంట్లో నుంచి ఒక డిశ్చార్జ్ లాగా రావటం గానీ, కొంతమందికి నిప్పులు కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాంట్లో ఏమైనా డిశ్చార్జెస్ లాంటివి రావటం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు మనం వెంటనే దానికి జాగ్రత్త తీసుకోవాలి. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. చిన్న స్కాన్‌తో అల్ట్రాసౌండ్ స్కాన్‌తో హై రిజల్యూషన్ స్కాన్ చేస్తే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. ఇవి ఇక్కడే కాదు, ఐజిల్లాలోనే కాదు, ఇంకా మనకి అబ్డామెన్ మీద కొంతమందికి కనపడుతుంది. చాలా రేర్ అది కాకపోతే. కొంతమందికి తొడ భాగంలో గూడా ఒక గడ్డలాగా ఏర్పడొచ్చు. సో, వాటి గురించి అవి మనల్ని ఏమీ ప్రాబ్లమ్ క్రియేట్ చేయనంత వరకు అవి ఇలాంటివి నేను ఇందాక చెప్పిన సింప్టమ్స్ ఏం లేకపోతే జస్ట్ వి కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే. ఐ థింక్ నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా ఐ విల్ ఆన్సర్ యూ. థాంక్ యూ.